మీ ప్రియ పిల్లలకు మీ వాక్యం అర్థమయ్యే రీతిలో మాట్లాడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. వాక్యానుసారమైనటువంటి మాట తప్ప మరి ఏది నా నోటి నుండి రాకుండా సహాయం చేయమని, వాక్యాన్ని వింటున్న మీ ప్రియ పిల్లలు నా తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ కొరకు బ్రతికే భాగ్యమును ప్రసాదించమని, పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సో ఈరోజు 58వ యానివర్సరీ కదండి. నిజంగా నేనైతే షాక్ అయినాను. సో థామస్ అన్న అడిగినప్పుడు చర్చ్ యానివర్సరీ అంటున్నారు, ఏ సంవత్సరం అంటే 58 అంటాడు. అంటే నాకు 34 సంవత్సరాలు అండి. అంటే నేను పుట్టుకున్న మునిపే 24 సంవత్సరాల క్రితమే స్థాపింపబడినటువంటి స్థలం. సో అలాంటిది 24 సంవత్సరాల తర్వాత పుట్టి 34 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మనమంతా కలుసుకోవడం అనేది దేవాది దేవుని కృప. ఏమండి, ఆ యొక్క పునాది రాయి వేయబడక మునిపే నాడు ఇదిగో దేవుడు అందరినీ చూశాడు, మిమ్మల్ని అందరినీ చూశాడు, ఈ దినాన్ని చూశాడు. ఇంకా రాబోయే దినాలు ఇంకా ఎన్నో ఉంది, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంఘం ద్వారా వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకునే ఏమంటే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేవుడు చూశాడు. ఆ క్రమంలోనే మనమంతా కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఏమంటే జాగ్రత్తగా ఈ రోజు మీరు వాక్యాన్ని వింటే నేర్చుకున్నంత ప్రియులరా. ఎందుకంటే ప్రియులరా, ఎంతో దూరం నుండి రావడం గొప్ప విషయం కాదు, కానీ ప్రియులరా మనకి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం గొప్పది. ఏమంటే ఇప్పుడు దేవుని కృప లేకపోతే అంత దూరం నుంచి నేను రాలేను. దేవుని కృప లేకపోతే మీరు ఆ సమయానికి తగ్గట్టుగా లేదంటే నన్ను మీరు ఎన్నుకోవడానికి ఎన్నుకోలేదు. దేవుని ప్రణాళిక ఎందుకు అంటే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న ఆ వాక్యాన్ని బట్టి మనం బలపడాలి. ఏమంటే దేవుని యందు మనం స్థిరపడాలన్నటువంటి దేవుడి ఇస్తున్నటువంటి మహాభాగ్యం ఇదిగా మనం అంతా భావించాలి. నేనైతే మహాభాగ్యంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి చిన్న అవకాశాన్ని మహాభాగ్యంగా భావిస్తాను. పిల్లలు అన్నటువంటి సత్యాన్ని పిల్లరా ఎవరైతే సత్యం తెలుసుకుంటారో, హృదయం ముందు సత్యం అనేది ఉంటుందో వారు ఊరికి కూర్చోరండి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సత్యం తెలుసుకున్నటువంటి వాడు ఎవరు ఊరికి కూర్చోలేరు. ఇప్పుడు మీకు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం, మీరు నిమ్మలంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చుంటారా? అవుతుందా? కడుపు లోపల మంట, కడుపు నొప్పి, ఏమిటి ఆ హావ భావాలు బయటపడిపోతుంటాయి. పక్కన వాళ్ళు అడిగేది, ఏం బాబు అన్కంఫర్టబుల్ ఫీల్, వాట్ ఈస్ యువర్ కండిషన్ అని చెప్పి అడిగే పరిస్థితి. ఎందుకంటే లోపల ఏమిటి బాధ. అలాగే సత్యం హృదయమందు ఉన్నవాడు కూర్చోలేపుడేమో అనిపిస్తుంది. ఇంట్లో వ్యతిరేకత, లేదంటే బంధువుల నుంచి వ్యతిరేకత, లేదా తృణీకరిస్తారా, వెలివేస్తారా, దూరం పెడతారా, మాట్లాడరా, అవమానం వస్తుందా, నిందలు వస్తాయా, ఇవేమి పట్టించుకోడు సత్యం వైపు ఉన్నటువంటి వాడు. సత్యాన్ని ప్రకటించాలి. నేను రక్షణలోనికి వచ్చాను, అనేకులను రక్షణ వైపుకు త్రిప్పాలి అన్నటువంటి సంకల్పము, దృఢ సంకల్పం అనేది పిల్లరా ప్రతి హృదయమును ఏర్పడాలి. అందుకోసమే కదా ఈ విధంగా మనకి దేవుడు 66 పుస్తకాలు కలిగిన మహా జ్ఞాన గ్రంథాన్ని మన చేతిని పెట్టాడు. పిల్లరా ఈ విషయాలు మనం అందరూ గ్రహించాలండి. సో నేను బెంగళూరులో ఉంటాను. హిందూపూరు మన అయినప్పటికీ కూడా బెంగళూరులో ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిపోవడం చేత బెంగళూరులో ఉండడం జరుగుతుంది. సో అక్కడే దాదాపు ఎక్కువ సమయాన్ని నేను గడుపుతుంటాను. అయితే హిందూపూర్కి వస్తూ వెళ్తూ ఉంటాను. సో ఎక్కడైతే మరి ఇన్వైట్ చేస్తారో మనకి వాక్యం చెప్పడానికి, వాక్య పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. పిల్లరా నా కొరకు ప్రార్థించండి, కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. సో ఈ సందర్భాన్ని మీ అందరికీ క్లుప్తంగా నా గురించి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఆ తర్వాత గతసారి నేను వచ్చినప్పుడు మా సభ్యుల్లో ఒక 20కి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఐసీయూలో ఉన్నారని చెప్పి మీ అందరికి నేను చెప్పాను. మీరు అందరూ కూడా ప్రార్థన కూడా చేశారండి. ఏమంటే అది జరిగి ఎన్ని నెలలు అయిందన్నా లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు? ఓకే, 4-5 months, మేబీ అరౌండ్ 4 months అనుకున్నాం కదండి. సో పిల్లరా అత్యద్భుతంగా ఏమంటే ఇంకా ఉంటాడో లేదో అనుకున్నామండి. ఆ ఐసీయూలో అడ్మిట్ అయినటువంటి వ్యక్తి బతుకుతాడో లేదో అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అయితే పిల్లరా మనంతా చేసినటువంటి ప్రార్థన ఏమంటే దేవుడు విని ఆ బిడ్డను బతికించుకున్నాడు. ఏమంటే బతికించుకోవడమే కాకుండా రెండోసారి మీ మధ్యలోనికి నేను వచ్చినప్పుడు నాతో పాటు నడిపించడానికి లేచినటువంటి తమ్ముడు, ఐసీయూలో అడ్మిట్ అయినటువంటి తమ్ముడు ఒకసారి నిలబడి నేను అందరూ చూడాలనుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి దేవునికి చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలుపుతాము. ఆ తర్వాత వీడియో తీసుకున్నాడు కదా తమ్ముడు, ఆ పిల్లోడు కూడా యాక్సిడెంట్ అయింది. ముగ్గురికి యాక్సిడెంట్ అయింది పిల్లరా. ముగ్గురులో ఒక వ్యక్తి స్పాట్ అవుట్ అయిపోయాడు. ఈ వ్యక్తి పిల్లరా చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఎన్నో రోజులు అడ్మిట్ లో ఉన్నాడు. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడినప్పుడు, సో యూ హ్యావ్ ఓన్లీ 1 chance, ఓకే, 1 way, యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్.
బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో. నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, దేవుని ప్రార్థన చేయండి అన్నాడండి. నిజంగా పిల్లలు ఆ యొక్క బ్రెయిన్ లో నర్వ్స్ ఉంటాయి కదంటే, నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. చాలా డేంజర్ అండి. ఒక్కసారి తల ఆపరేషన్ ఓపెన్ అయిందంటే మరలా మనిషి ఆ కండిషన్ ఉండలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ మానసిక స్థితి ఈ విధంగా ఉండలేకపోతుంది ఇంకా. ఎందుకంటే మనం దేవుళ్ళు కాదు కదా, మనం మనుషులం ఏమిటి, కానీ దేవుడు అటువంటి స్థితి నుండి దేవుడు తప్పించాడు. అందులో ఉన్నటువంటి ఆ క్లాట్ అయినటువంటి బ్లడ్ ఇంజెక్షన్స్ ద్వారానే కరిగిపోయే విధంగా దేవుడు కృప చూపించాడు. గొప్ప అద్భుతం అండి. నేను అనుకుంటాను, లేదంటే గట్టిగా నమ్ముతాం, మేము అంతా కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే పిల్లరా, ఈ ఇరువురిని ఎందుకు దేవుడు కాపాడుకున్నాడంటే పిల్లరా, వీళ్ళిరువురు ఎక్కడ మరి పరిచయం ఉన్నప్పటికీ కూడా అక్కడికి పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. దేవుడు చూసారా, దేవుని పనిలో ఉన్నటువంటి వాళ్ళని సాధారణ మింగేయాలని చూస్తున్న దేవుడు కాపాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సమయం ఉంది, ఇంకా వారి జీవితాల్లో పని అనేది ఉంది. అందుకే దేవుడు వాళ్ళని బ్రతికించుకున్నాడు. సమయం లేదు కాబట్టి సహోదరుడికి మైక్ ఇవ్వలేదు, కానీ లేదంటే ఆ పిల్లడికి బాగా తన అనుభవాన్ని చెప్పిండేవాడు. పిల్లల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం ముందుకు కదలాలి. కాబట్టి ఏదైనప్పటికీ పిల్లల మన ప్రార్థన దేవుడు మరి ఆలకించి బిడ్డల్ని క్షేమంగా మరలా చూడండి. ఇంకా ఒక కాలు సరిగ్గా మోపలేడు, ఏమంటే చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కానీ అన్నా నేను వస్తాను, బాగా అయిపోయింది కదా వచ్చేస్తాను, సత్యం లోకం మర్యాద చెప్పుకుని మనం నడుచుకోనకూడదు అని ఒక నిదర్శనం. ఓకే సరే, విషయంలోకి వస్తాం పిల్లలు. సో నేను వస్తానన్నా పర్లేదు, వద్దు విలియమ్స్ ఇబ్బంది అవుతుందంటే వద్దన్న నేను వస్తాను. నాకు దేవుడు పునర్జన్మనిచ్చాడు. నేను ఇంకా జీవితం అంతా దేవుని కోసం ఇంకా ఉన్నతంగా ఏమండి పోయినసారి 40లో పరిగెత్తితే ఇప్పుడు 70-80లో పరిగెత్తుతాను దేవుని కోసం. నాకు దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ లైన్ నేను ఇక మీదట ఒక్క దినం కూడా ఒక్క క్షణం కూడా వృధా చేసుకోను అని చెప్పినప్పుడు అండి మేము ఎంత ప్రోత్సాహానికి గురయ్యామంటే పిల్లరా, ఇది కదా కావాల్సిన మనుషుల నుండి పరిశుద్ధాత్మ లీడింగ్ అంటే నడిపింపటి ఈ విధంగా ఉండాలి కదా అని పిల్లరా ఈ రోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా బిడ్డను మన ముందు దేవుడు నిలబెట్టుకున్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనమంతా ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే దాని వెనకల దేవుని ఉద్దేశం ఉందని నువ్వు మర్చిపోవద్దు. ఓకే, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, బ్రతుకుతాడో వెళ్ళిపోతాడనే అనుకున్నాం అందరూ కూడా. దేవుడు బ్రతికించుకున్నాడో లేదు. బట్ మన పరిస్థితుల్లో కూడా మనం పోయి ఐసీయూలో అడ్మిట్ కాలేమేమో, ఏమంటే చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి మనకి వేరే వేరే ప్రతికూల పరిస్థితులు రావచ్చు. మన జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు, కుటుంబాల్లో కలహాలు ఏమండి లేదా కోర్టు కేసులు ఏమున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. ఓడిపోతున్నాం, అయిపోయింది మన జీవితం అనుకోవచ్చు. బాధపడుతూ నిరీక్షణ కలిగి ఉండు, న్యాయంగా ఉండు, మంచి మనసు కలిగి ఉండు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను లేవనెత్తేవాడు మనిషి కాదు. గుర్తుపెట్టు, మనిషి అయితే ఎక్కడో నువ్వు ఓడిపోతావు, పడిపోతావు, జారిపోతావు. దేవుడు నిన్ను నిలబెట్టేవాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తేవాడు. పిల్లరా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఇదిగో నిలవెత్తు నిదర్శనంగా ఒక సాక్ష్యంగా సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు. పిల్లరా, ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని మీ అందరి హృదయాలను బలపరచడానికి ఈ యొక్క అవకాశాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, ఇంకా ఆలస్యం చేయకుండా పిల్లరా మన వాక్యంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. చూడండి, నేను బయట వచ్చినప్పుడు బయట కూర్చున్నాను, మనం కూడా అబ్జర్వ్ చేశాను. అక్కడ బయట బోర్డు వేశారు, 2 బోర్డులు వేశారు. ఒకటి వచ్చి పాయ వేసి, ఇంకోటి వచ్చి చర్చ్ స్థాపించిందని అన్నగారు చెప్పారు, థామస్ అన్న గారు. అయితే పిల్లరా నేను చూస్తున్నప్పుడు రెవరెండ్ రసూల్ అని ఉందండి. ఎవరంటే ఆయన? ఎవరైనా చెప్పుకోగలరా? మీకు తెలుసా? ఒక మాట ఓకే స్టార్ట్ చేసినప్పుడు నేను ఓపెన్ చేసి ఉన్నాను. అప్పుడు ఆ వయసు 8వ తరగతి 9వ అంటే 69వ తరగతి రిజల్ట్స్ అయినప్పుడు 68 సంవత్సరం అంటే 9వ తరగతి 8వ తరగతి 9వ తరగతి. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా సందర్భం. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైవ్ అంటే మనకేదో చెప్పుడు మాటలు కాదు, అనుభవమే, చుట్టూ చూసిన అనుభవమే చెప్పే వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు రసూల్ గారు ఒక మిషనరీ గారు, మిషనరీ గారండి. అబ్బాబా, మిషనరీలు చేసిన సేవ ఇంకా అంత కాదండి. క్రైస్తవ్యంలో ఈ రోజు లోపిస్తా ఉంది ఏంటంటే
మిషనరీలు సేవేనండి. నేను అబ్జర్వ్ చేసిన నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఎవరో కించపరచాలని కాదు కానీ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి. నిజంగా నిజమైనటువంటి క్రైస్తవ రూపం ఏంటంటే మిషనరీల సేవేనండి. మిషనరీల సేవను ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, అది నిజమైనటువంటి సేవ. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లల అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి. ఏమంటే అలాగా ఆ రోజు రసూల్ గారు ఏమంటే ఎక్కడో వేరే దేశం నుండి వచ్చి, ఏమంటే వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఒక మందిరం కడితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆత్మలు ఉన్నారు, వాళ్ళందరూ నశించిపోకూడదని. పిల్లల ఎప్పుడో 58 సంవత్సరాల క్రితం దాదాపు మీరు చాలా మంది పుట్టి ఉండరు, పుట్టినా 10 సంవత్సరాల లోపే ఉంటారు, అంతే కదా? అంతే కదండి. నేను పుట్టలే, మీరు చాలా మంది పుట్టిండ్రు, పుట్టినా 10 ఏళ్ళు ఉంటుంది అంతే మీకు. ఓకే, ఆ రసూల్ గారు వచ్చి ఇక్కడ ఇది వేసినప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు ఎందుకు వేయడం జరిగిందంటే ఇక్కడ చాలా మంది ఆత్మలు ఉన్నారు, వారందరూ కూడా రక్షించబడాలి. ఇప్పుడు రసూల్ గారు ఉన్నారా? లేరు, కానీ ఆయన చేసిన పని మిగిలిపోయింది. చూసారా? ఇదండి అలా ఉంటుందన్నమాట. చూడండి, బాగా ఆలోచన చేస్తే పిల్లరా, ఇక్కడ దేవుని మందిరం కట్టింపబడాలి, కట్టించాలన్నటువంటి ఆలోచన పిల్లరా హృదయంలో ప్రారంభమైంది. ఏమండి, ఇలా వెనుకలకు వెళ్ళిపోతే మొట్టమొదటి మనిషికి దేవుని మందిరాన్ని కట్టించాలన్నటువంటి ఆశ మొదలైంది. మొట్టమొదటి మనిషి ఎవరు తెలుసా? అదమ్మా సకా. ఎవరండి? దావీదు అన్నారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అంటే దావీదు గారు. ఏమండి చూడండి, జాగ్రత్తగా చెప్పాను కదా, నేర్చుకున్నాను ఈరోజు. ఏదో నేను గొప్పవడానికి కాదు, వాకింగ్ గొప్పదండి. నేనేం మీ అందరికన్నా అల్పుండి. ఓకే, దేవుని వాకింగ్ గొప్పది. ఓకే, సరే విషయంలోకి వెళ్తాం. అంటే దావీదు గారు పిల్లరా మొట్టమొదటిసారి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా, ఓకే కింద నచ్చింది మాటలు బ్లాస్ట్ అయిపోతాం. ఓకే, ఏ వ్యక్తి కూడా పిల్లరా ప్రపంచంలో ఆదాము పుట్టి దావీదు దగ్గరికి దాదాపు 2-3 వేల సంవత్సరాల క్రితం, నా అంచనా ప్రకారం ఇంకా ఎక్కువైంది. ఓకే, 2-3 వేల సంవత్సరాలు అయిపోయింది ఆదాము పుట్టి దావీదు దగ్గర వచ్చేసరికి. అన్ని వేల సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఆలోచించలేదు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అన్నటువంటి ఆలోచన కలిగలేదు. అది కూడా ఎందుకు వచ్చిందో తెలుసా ఆలోచన? పిల్లరా, ఆయన యుద్ధాలు చేసి యుద్ధాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి జయాలనిచ్చి పిల్లరా ఇంటికి వచ్చి నెమ్మది పొందుతూ సేద తీర్చుకుంటూ ఆ యొక్క పిల్లరా ఆ రాజు భవనాల్లో ఆ మిద్దె మీద ఏంటి ఆయన సేద తీరుతున్నటువంటి సందర్భంలో పైన నుండి కింద చూస్తే దేవుని యొక్క మందస్సం కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? డేరాల్లో గర్డన్స్ మధ్యలో కనబడుతుంది. గడ్డలు వేసేసి ఈ పక్క మధ్యలో ఏది నిబంధన మందసాన్ని పెట్టడం అనేది అదే కదా దేవుని యొక్క ప్రత్యక్షత. అప్పటి కాలంలో దేవుని ఆలయం అయినా దేవుని సన్నిధి అయినా అక్కడే కదా పాత నిబంధన సభ్యులకు దేవుడు ఇచ్చింది. అది చూస్తాడు, దాన్ని పై నుండి చూస్తాడు. చూసినప్పుడు తన హృదయంలో బాధ కలుగుతుంది. ఎందుకు అంటే నేను చూడు ఏసీలో ఉన్నాను, ఏసీ అప్పుడు లేదు, సందర్భాన్ని ఊహించుకోండి అలాగే. ఓకే, నేను ఇంత చల్లగా ఉన్నాను, శత్రువుల మీద ఉన్నతమైనటువంటి విజయాలను దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత హ్యాపీగా ఉన్నాను. మరి దేవుని మందసం ఏంట్రా ఎండలో డేరాల మధ్యలో ఉంది ఏంటి? ఇది న్యాయమా? అస్సలు కాదు. ఇది ఆ దేవుడే లేకుంటే నాకు శత్రువుల మీద విజయం లేదే, ఆ దేవుడే లేకుంటే నాకు ఈ స్థితి లేదే. గొర్రెల తొట్టిలో ఆ మాట చూడండి పిల్లరా, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని పిల్లరా ఎక్కడో అందనటువంటి ఎత్తులోనికి దేవుడు తీసుకుని వచ్చాడు దావీదు గారు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడే పిలిచిచ్చాడా లేదా చెప్పండి? దేవుడే పిలిచిచ్చాడా లేదా? ఇది వర్క్ చేయడం లేదు, వర్క్ చేస్తాను. ఓకే, వాయిస్ ఉందా? లేదు కదండి. లాస్ట్ టైం నేను మాట్లాడుతా అంటే స్పీకర్లు ఎక్కడ పేలిపోతాయేమో అని చెప్పి తీసి మాట్లాడాను, ఎందుకంటే వాయిస్ అంత హెవీగా వచ్చింది. మీకేమైనా దయచేసి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే దయచేసి చెప్పండి, నేనేం ఫీల్ కాను. ఓకే, ఆ టైప్ కాదు, మీరు చెప్పేది చేయమని. ఓకే, సరే విషయంలోకి వస్తాను. అంటే ఎక్కడున్నామండి? సంతోషం, చర్చిలో ఉన్నామని చెప్పలేదు, నాకు కరెక్టే. కానీ వాక్యంలో లీనమైన వాళ్ళు మందసం దేవుడు ఉంటారు. ఓకే, సరే, ఇప్పుడు ఎక్కడున్నా మనమంతా కూడా మందసం దేవుడు ఉన్నామండి. దావీదు గారితో పాటు ఉన్నాం, బాగా ఊహించుకోవాలి ఇప్పుడు అంతా మీరు. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోతాం మనమంతా. ఇప్పుడు దావీదు గారితో పాటు ఉన్నాం. దావీదు గారు ఆ పై నుండి చూస్తున్నాడు, మందసం డేరాల్లో ఉందంట. అంటే చాలా బాధ అనిపించిందండి దావీదు గారికి, చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ దేవుడు లేకపోతే నాకు ఈ స్థితి లేదు, ఆ దేవుడు లేకపోతే నాకు ఈ యొక్క గతి లేదు,
మరి అలాంటప్పుడు నేనేంటి రాజభవనాల్లో ఉన్నాను, మరి దేవుని మనస్సు యొక్క డేరాల మధ్యలో ఉందని చెప్పి చాలా బాధపడ్డాడండి. ఒక మట్టిలో ఉన్నటువంటి వ్యక్తిని మాణిక్యంగా తయారు చేశాడు. ఓకే, మాణిక్యం అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఓకే, మట్టిలో ఉన్నటువంటి వ్యక్తిని పిల్లరా ఒక ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకుని వచ్చాడు. ఎవరిని? దావీదు గారు. దేవుడు పిల్లరా ఏమండి. మరి అలాంటప్పుడు ఆ లోపల మంట కలిగింది, ఏంటి? భారం కలిగింది. నేను దేవుని యొక్క మందిరం కట్టాలి, దేవునికి మందిరం కట్టాలని. ఇప్పుడు రసూల్ గారికి ఒక భారం కలిగి ఈ యొక్క మందిరం కట్టాలని ఎప్పుడో 58 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కదండి. అలాంటి ఆలోచనేనండి దావీదు గారు కలిగిన మొట్టమొదటి మనిషి, ప్రపంచంలో మొట్టమొదటి మనిషి అండి. ఏమండి, దేవునికి ఒక మందిరం కట్టాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఒక్క ఏకైక దావీదు గారు మొట్టమొదటిగా. ఏమండి, ఈ మాటలు మరి ఆలోచించగానే ఏమండి ఆలోచిస్తున్నాడు. ఈలోపు పక్కనటువంటి ప్రవక్త నాతాను చెప్తున్నప్పుడు నిజంగా ఎవ్వరూ ఆలోచించలేదు. ఏమండి, దేవుడికి ఒక మందిరం కట్టాలి. మరి దేవుడు సంతోషపడాలి అవుతుందంటే సంతోషపడాలి, దేవుడు వాస్తవాన్ని ఏమండి సంతోషపడాలి. అయితే దేవుడు పిల్లరా ఏమంటాడో తెలుసుకునే ముందు పిల్లరా దావీదు గారి సందర్భాన్ని చూసుకున్నాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాటను ఒకసారి ధ్యానించుకుందాం. నేను దేవదారు రాళ్ళతో కట్టిన నగరి యందు వాసన చేయుచుండగా దేవుని మనస్సు డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. చూసారా, దేవుని మనస్సు ఎక్కడుందంట? డేరాల మధ్యలో ఉందంట. ఈయన ఎక్కడున్నాడంట? దేవదారు నాతో కట్టబడినటువంటి సుందరమైనటువంటి భవనాల్లో ఉన్నాడంటే. ఏమండి పిల్లరా, ఈయనకు వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పదండి. అయితే దేవుడు షార్ట్ గా చెప్పుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు ప్రవక్త ద్వారా చెప్తాడు, అరే నాన్న నీకు వచ్చినటువంటి ఆలోచన కరెక్టే కానీ నువ్వు నాకు మందిరం కడతావా అని చెప్పి దేవుడు ఆలోచన చేసి నువ్వు వద్దులే. తర్వాత నీ సంతతి వస్తారు, వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. నీ సంతతి వస్తారు, వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ఎందుకు? దేవుడు దావీదు గారికి వచ్చిందండి ఆలోచన. దావీదు గారిని ఎందుకు వద్దన్నాడు దేవుడు అంటే పిల్లరా, దావీదు పిల్లరా ఎంతో మంది శత్రువులను ఓడించేశాడు. చెప్పాలంటే శత్రువులు ఓడించిన తర్వాత కొల్లసొమ్మును తీసుకుని వచ్చి ఉంటాయి, తెలుసు కదా మీ అందరికి. ఆ కొల్లసొమ్మును తీసుకుని వచ్చి కడితే రేపు పొద్దున్న శత్రువులు కొల్లసొమ్ముతో దేవుని మందిరాన్ని కట్టాడు అన్నటువంటి పేరు మిగిలిపోతుంది. దేవుడికి చాలా సంతోషం చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కొల్ల సొమ్ముతో కట్టబడినటువంటి ఒక దేవాలయంగా పేరు మిగిలిపోతుందనేమో దేవుడు వద్దన్నాడు. లేదంటే దావీదు చెయ్యి చూస్తే ఏమండి శత్రువుల్ని చంపి ఎంతమందిని చంపేశాడు అనండి బాబు. శత్రువులు అడ్డొచ్చిన వాళ్ళంతా కూడా లేపేశాడు. పరాక్రమవంతుడు. దావీదు పేరు చెబితే శత్రువులకి వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ఏమండి, దావీదు యుద్ధానికి వస్తున్నంటే హుసూద్ అని చెప్పి రాజ్యాలను అప్పగించినటువంటి పరిస్థితి అండి. అలాంటి పరాక్రమశాలి దావీదు గారు, ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. ఓకే, అలాంటి పరిస్థితి ఇప్పుడు కదా. అయితే దేవుడు పిల్లగా దావీదుకి వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మందిరం కట్టాలని, కానీ దేవుడు ఒప్పుకోలేదు, వద్దన్నాడు. సరే, నువ్వు ఏమేమి దేవుని మందిరం కట్టాలన్నటువంటి నీ ఆలోచనలు ఏమేమి ఉన్నాయో అన్ని ఆ సామాగ్రి, ఆ మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా సిద్ధపరచు. తర్వాత నేను నీ తరాల వారికి అంటే రాబోయే నీ సంతతి వారికి నేను అవకాశం ఇస్తానని చెప్పాడండి. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, దావీదు గారు 40 ఏళ్ళు రాజ్యాన్ని, ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత పిల్లగా అతడు చనిపోతాడు 40 ఏళ్ల తర్వాత. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజు అవుతాడు. ఏమంటే ఆ సొలొమోను గారి కాలంలో పిల్లగా ఆ యొక్క దేవుని మందిరం అంటే ఏదైతే దావీదు ఆశించాడో, ఏదైతే దావీదు కట్టాలనుకున్నాడో పిల్లల ఆ యొక్క ఆశ సొలొమోను నెరవేర్చినట్టుగా మనకు కనబడుతుంది. పిల్లలు చూసామండి. ఇది మొదటి రాజుల గ్రంథంలోనికి రావాలండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజుల గ్రంథము 6:38. మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని చూసారా 7 సంవత్సరాలు పట్టిందట. సొలొమోను గారు రాజుగా 40 ఏళ్ళు పరిపాలించారండి. ఆ 40 ఏళ్లలో 20 ఏళ్ళు కట్టించడానికే అయిపోయింది తన జీవితం అంతా. 13 సంవత్సరాలు పట్టణాన్ని కట్టిస్తే 7 సంవత్సరాలు పిల్లగా దేవుని మందిరాన్ని కట్టించాడు. 7 సంవత్సరాలు తమ్ముడు ఏమైనా ఇల్లు కట్టాలంటే మేస్త్రి కడిగితే బిరీన్ అంటే 3 నెలలు. అంటే మన హిందూ భాష బిరీనా అని చెప్పి యాక్చువల్లీ ఆ వర్డ్
ఆ పక్క అంతా యూజ్ చేయరు పోస్టులు. ఓకే, త్వరగా అంటారు కదా. ఏమిటి త్వరగా అంటే 3 నెలలు కట్టేస్తామన్నా అంటారు. కానీ వాళ్ళు ఏమండి సాగుపిస్తారు. మీ అందరికీ అనుభవం ఉంటుంది. సంవత్సరం వరకు సాగుపిస్తారట. ఓకే పిల్లరా, ఏమండి తక్కువైనా కానీ ఒక ఇల్లు 3 నెలలు కట్టేస్తాం. ఇంకా మనం బెంగళూరు సిటీస్ లో చూస్తేనండి 1 మంత్ ఏమండి ఖచ్చితంగా కట్టేయాలంటే కట్టేస్తారండి. అంత ఎందుకండి. సతీష్ కుమార్ గారి సంఘం ఆయన చెప్పారు కదండి, 40 రోజులు కట్టేసి సంఘం కట్టేశారు. ఏమండి చూడండి, సరే అండి విషయంలోకి వస్తే పిల్లరా, ఇక్కడ సొలొమోను గారికి 7 సంవత్సరాలు పట్టిందంటే అది మహాజ్ఞాని. ప్రపంచంలో అంతటి జ్ఞాని లేనేలేడు. అటువంటి మహాజ్ఞాని 7 సంవత్సరాలు మరి టైం తీసుకున్నాడంటే పిల్లరా, ఎంత ఉన్నతంగా అది కట్టబడిందో ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. ఏమండి ఆ మందిరం కట్టడానికి 7 ఏళ్ళు. ఎంత బంగారం, అంతా బంగారేనండి. మందిరం అంతా బంగారే. అంటే మీరు కనీ విని ఎరుగని రీతిలో మందిరం ఉంది. ఎందుకంటే సొలొమోనే మహాజ్ఞాని ప్రపంచవ్యాప్తంగా ఇదైపోయింది, అంటే తెలిసిపోయింది. సొలొమోను చూడడానికి నలుమూలల నుండి, దేశ నలుమూలల నుండి, ప్రపంచ నలుమూలల నుండి వస్తున్నారు సొలొమోను చూడడానికి. ఆయన జ్ఞానంట, ఆయన మాటలు వింటే చాలా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉందంట అని చెప్పి పిల్లరా ఒక సెలబ్రిటీ లాగా అయిపోయినాడు సొలొమోను. ఆయనను చూడడానికి, ఆయన రాజు హోదా, ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు ఊరికి వస్తారా, ఉత్తి చేతికి వస్తారా? వచ్చిన వాళ్ళంతా ఇంత బంగారు అంటే ఏం చేయాలి బంగారు? బైబిల్ చెప్తోంది సొలొమోను రాజుగా ఉన్న కాలంలో వెండి ఎన్నిక లేదంటే, ఎన్నిక లేదు అసలు వెండి. ఇప్పుడు కేజీ వెండి ఎంత తెలుసా? మొన్నే ఈ విషయం జరిగిన తర్వాత కొంచెం ఇన్వెస్టిగేట్ చేశారు. 1,00,000 రూపాయలు అంట కేజీ వెండి. కేజీ వెండి 1,00,000 రూపాయలు అంట. అప్పటి కాలంలో కేజీలు 2 కేజీలు కాదు, ఏమండి ఎన్నో వేల కేజీలు, 100 కేజీలు తీసుకుని వచ్చి ఇచ్చేసేవాళ్ళు. కానీ అవన్నీ తీసి పడేసేవాళ్ళు అంట. ఇది అవసరం లేదు వెండి అన్నట్టు. ఏమండి ఎన్నిక లేదంటే ఉన్న బంగారు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు సొలొమోను గారు. అందుకే పిల్లరా ఆయన సింహాసనం ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడి వరకు దాదాపు 15-20 అడుగులు అంట ఆయన సింహాసనం. ఆయన సింహాసనం చూడడానికి, ఆయన జ్ఞానం చూడడానికి ప్రజలు తరలి వచ్చేవాళ్ళంట. ఇంకా ఈయన ఒక మందిరాన్ని కట్టేసరికి ఇంకా రద్దీ ఎక్కువైపోయింది. ఇస్రాయల్ టూరిస్ట్ స్పాట్ అయిపోయిందండి. ఇప్పుడు తాజ్ మహల్ ఉందండి. తాజ్ మహల్ చర్చ అదే, అయినా మనం పోదామా లేదో చూడడానికి. మీరు ఆగ్రాకు పోయినారంటే తాజ్ మహల్ చూడకుండా వస్తారు చెప్పండి? చూసి వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అది ప్రపంచంలో వింతలో ఒక వింత అని చెప్పి, అది చాలా ఫేమస్ అని చెప్పి పోయేస్తారు. చర్చ్ అని చెప్పి పోతారా, ప్రార్థన జరిగితే పోతారా, ఏదో పోవాలంటారు. కాబట్టి చాలా మంది యెహోవా యందు విశ్వాసం లేకున్నప్పటికీ కూడా ఈ యొక్క సొలొమోను గారు కట్టినటువంటి మందిరాన్ని చూడడానికి ప్రపంచం నలుమూల నుండి వచ్చేసేవాళ్ళంటే, అందరూ వచ్చేసేవాళ్ళు. ఎవరు కూడా సొలొమోనుతో వైర్యాలు లేవు. ఏమండి అంత ప్రేమ కలిగి, అంత ఉన్నతంగా కట్టాడండి. ఏమండి మనం ఊహించలేము. ఎక్కడ చూసినా బంగారు, ఎక్కడ చూసినా అపరించి, ఎక్కడ చూసినా పిల్లరా ఆ యొక్క విలువైనటువంటి మెటల్స్ తో కట్టబడినటువంటి మందిరం. ఏమండి అప్పుడు పిల్లరా దేవుడు ఆ మందిరం కట్టిన తర్వాత దేవుడు సంతోషపడాలా మరి ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు మందిరం కట్టబడిన తర్వాత దేవుడు మరి సంతోషపడాలా వద్దా చెప్పాలి? సంతోషపడాలి, లెక్కకి సంతోషపడాలి. మరి దేవుడి దగ్గర ఇప్పుడు అడిగితే, ప్రభువా ఇదిగో దావీదు అనుకున్నాడు, దావీదు గారు అనుకున్నారు, ఆయన వద్దన్నారు మీరు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను వచ్చి అంగరంగ వైభవంగా మీ యొక్క మందిరాన్ని కట్టాడు. ప్రపంచంలో ఎవ్వరూ చూడలేదు, ఒక వింతలా ఉంది, ఇంత గొప్ప మందిరాన్ని కట్టించాడు నీకోసం, నువ్వు సంతోషపడతానావా అని అడిగితే దేవుడికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి మన ఊహలకు అతీతంగా ఉంటాయి దేవుని ఆలోచనలు. చూడండి, నేను ఎందుకు చెప్పడం, మీరే చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 47వ వచనం చూడండి పిల్లలు, ఏమని రాయబడింది? అయితే చూసారు, సొలొమోను మందిరం కట్టించాను. ఈ మందిరాన్ని బట్టి మరి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? అదే కదా, చదవండి సిస్టర్. అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములైనటువంటి ఆలయములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అన్నాడండి. ఏంటంటే బూడిద మీద నీళ్లు పోసేసినట్లు ఉందండి మాటలు. మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదు ఆ మాటలు? చాలా కష్టపడి మాట్లాడుతున్నానండి. ఓకే, ఇష్టపడి వినండి. ఓకే సరే, విషయంలోకి వస్తే ఇంత అంగరంగ వైభవంగా అన్ని ఎకరాలు,
అంత అపరంజి, అంత బంగారు, అంత విలువైనటువంటి ఇప్పుడు మెటల్స్ తో కడితే దేవుడు సంతోషపడాలి కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కొరకు మీరు ఎలాంటి మందిరం కడతారు అంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా మీకు మీ పుట్టినరోజులు అంటే మీ పెళ్లి రోజు ఉన్నప్పుడు మీకు బట్టలు తీసిస్తానంటారు, వద్దు అంటారు. అయినా కానీ లోపల మాత్రం తీసిస్తే పర్లేదు అనుకుంటాం కదా. ఓకే సరే, విషయంలో కోసం ఏమండి మీకు బట్టలు తీసిచ్చినప్పుడు మీరు మనం పిలుచుకుపోయిన తర్వాత 38 ప్యాంట్ ఇచ్చేసి అంటారా? ఏమడుగుతారు? నేను సైజ్ ఎంత మా అని అడుగుతారు. ఎక్సెలా, ఎల్లా, డబుల్ ఎక్సెలా, ట్రిపుల్ ఎక్సెలా ఏమంటే అడుగుతారా లేదా? పోతే 38 సైజ్ ప్యాంట్ ఇచ్చేసి అంటారా? నేను 48 ఇచ్చే అంటారు కాదు కదా, అడుగుతారు కదా. అంటే నువ్వు ఫిట్ అయ్యే గార్మెంట్స్, నువ్వు ఫిట్ అయ్యే బట్టలే నీకు ప్రెజెంట్ చేస్తారు. అట్లా కాకుండా నువ్వు 32 నీ సైజు, షర్ట్ సైజ్ వచ్చి 42 ఏమంటే 50 ఇచ్చి 60 ప్యాంట్ ఇచ్చేస్తే ఏదో పరిస్థితి. టైం కూడా కట్టుకోవాలి అవుతుందా? నువ్వేమంటావు? సంతోషపడతావా? ఎక్స్చేంజ్ ఏమన్నా ఉందని అడుగుతావు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా అంతేనండి. దేవుడికి ఒక మందిరం కట్టేశారు, అంగరంగ వైభవంగా మనకుంది. ఏంటి అది దేవుడు చెప్పాల్సింది, మనం కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు ఎలాంటి మందిరం కట్టారంటారు. ఇవన్నీ నా హస్తకృతములైనటువంటి క్రియలు కావాలి. ఇవన్నీ కూడా అపరించి బంగారు, రాళ్ళు, ఆ దేవదారు, మానవులు, ఇవన్నీ ఎవరు చేశారు? నేను కదా చేసింది. మరి నేను చేసిన దానిలో మళ్ళీ నేను చేసేసి ఇంకో బుడిగిలాగా చేసేసి అందులో నన్ను దూర్చేయాలనుకుంటున్నారా మీరు? అంటే ఓ బుడిగిలాగా ఓ ఇల్లు కట్టేసి దాంట్లో నన్ను దూర్చాలనుకుంటున్నారా మీరు? అది ఎలాగంటారా సాధ్యము? అది మీకు గొప్పగా ఉంది. నా సైజ్ ఏంటో తెలుసా? నువ్వు నా కొరకు ఒక మందిరం కట్టాలంటే నా సైజ్ చెప్తాను చూడని. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. పాదాలు అన్నాడు, పాదం అన్నాడు. పాదపీఠం ఏమంటే పాదాలు కాదు, ఒక పాదం పెడితే భూమి మునిగిపోద్ది. దేవుడు అంటే మనం ఊహించలేం. మనం నమ్మిన మన దేవుడిని మనం ఊహించలేమండి. మన బుర్రకెక్కదు ఆయన. ఆయన ఎంత పెద్దవాడో మనం ఊహించుకోలేం. సినిమాలో చూపించినట్టు ఓ దీపం అలా వెళ్ళిపోతా ఉంటుంది కాదు. ఓకే, ఆ దీపం వెళ్ళిపోయి దేవుడు కాదు. ఓకే, అదంతా కూడా సరైనటువంటి కాదు. అంటే దేవుడిని మనం ఊహించుకోలేము. అంత గొప్పవాడు, అంత పెద్దవాడు. నువ్వే నా కొరకు ఒక మందిరం కట్టాలంటే నువ్వు ఎక్కడోకి వెళ్ళాలంటే శిఖరాలు దాటిపోయి ఏమంటే ఆకాశాలు దాటిపోయేంత పెద్దది కట్టాలి. కట్టగైతుందా సొలొమోను అంటే? ఒప్పుకున్నాడు సొలొమోను కూడా. ఇంకా అవన్నీ చూపిస్తే లేట్ అయింది. కానీ నేను ఇందులో కట్టినా కానీ దేవుడు ఇందులో ఉంటాడా అని సొలొమోనుకే డౌట్ వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏమంటే అదే రాజగ్రంథంలో ఉంటుంది, మళ్ళీ చదువుకోండి. ఓకేనా? ఏమండి పిల్లరా, ఎందుకు దేవుడు ఇంత గొప్పదైనటువంటి ఆలోచన దావీదు హృదయంలో పుట్టినప్పటికీ ఆ ఆలోచన మరి అదే క్రియారూపం దాల్చినప్పటికీ సొలొమోను గారి కాలంలో ఎందుకు మరి దేవుడు ఆ సంతోషాన్ని మరి చూపించలేదు అంటే, పిల్లరా ఇక్కడ ఒక గుడి లేదంటే మందిరం అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండేది. అంతే కదా, స్థిరంగా ఉంది. ఆనాడు 58 సంవత్సరం నుండి ఈ మందిరం ఇక్కడే ఉంది కదా. అది కదిలింది ఎక్కడ? 2 ఇంచులు కదిలింది బాబు, న్యూస్కి వచ్చేస్తుంది ఇంకా కదిలితే. ఏమండి ఒక జానుడు కదిలిందంటే అయిపోయింది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇంకా ఏదైనా వాస్తవమే కదా. ఏమంటే ఏదో ఒక రాయి పెరుగుతుందంట అంటే ఇంకా విచిత్రంగా చూపిస్తారు యూట్యూబ్లో, న్యూస్లకి ఏ పని న్యూస్ ఉండదు, ఇదే పని. అది పెరిగింది, ఇది కదిలింది, అక్కడ నీళ్ళు వస్తానంటే ఇక్కడ రక్తం కారుతుందంట, కళ్ళల్లో రక్తం కారుతుందంట, మేరీ మాత కళ్ళల్లో. ఇదే కదా న్యూస్ వాళ్ళు. అలాగే ఏమి ఉందో అంతా బూటకం అంతా. ఏమంటే విషయంలోకి వస్తే పిల్లరా, వాస్తవాల్లో మనం బ్రతకాలండి. దేవుడు ఆ బుద్ధి జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. జాగ్రత్తగా విందాం. ఏమండి పిల్లరా, ఈ యొక్క మందిరం స్థిరంగా ఉన్నటువంటి మందిరం కట్టారు. దేవుని లక్షణం ఏంటంటే, ఆయన లక్షణం ఏంటంటే స్థిరంగా ఉండేవాడు కాదు. ఆయన ఒక దగ్గర నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న, ఇక్కడే యుగాలు ఇక్కడే ఉండిపోతాను, మీరంతా వచ్చి నా దర్శనం చేసుకోవాలని చెప్పేవాడు కాదు మనం నమ్మిన దేవుడు. ఏమంటే ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ఎందెందుకు వెతికినా అందందే గలడు. ఆయన కరెక్ట్ సరిపోయే మాట. నువ్వు ఎక్కడ తిన్నా ఆయన ఉంటాడు. అందుకే దావీదు చెప్పాడు కదా, నీ ఎక్కడికి పోను ప్రభువా, నువ్వు నేను సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయినా వాడు ఉన్నావు. ఆకాశ పక్షులు ఎగిరి ఆ పక్షురాజు ఎగురుతుందిగా, అక్కడికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడికి పోయినా నువ్వు ఉన్నావు. ఎందెందుకు వెతికినా అందందే నువ్వు కనబడుతున్నావు అయ్యా. నీ యొక్క క్రియలు నాకు కనబడుతున్నాయి. మరి అలాంటి దేవుడికి
ఏదో గుడి లాంటిది సొలొమోను కట్టేస్తే పిల్లరా దేవుడు సంతోషపడతాడంటే లేదండి. దేవుడు పిల్లరా సరే వాళ్ళ సంతోషాన్ని వద్దనకూడదని దేవుడు అలా కానిచ్చాడు. కానీ పిల్లరా దేవుడు పిల్లరా అందులో మనం ఇరికించలేదు. ఇంకే పౌలు భక్తుడు కూడా చెప్తాడు ఒక సందర్భంలో అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో, సరే చెప్తాను వినండి. ఓకే, ఏమండి, ఆయన హస్తకృతములైనటువంటి ఆలయములలో నివసింపడు అని ఉంటుందండి. అండి జాగ్రత్త వినండి మీరు. మరి ఆయన ఎక్కడ నివసిస్తాడో ఖచ్చితంగా చెప్తాను, తెలుసుకోలేదు. ఈ రోజు తెలుసుకుంటాం మనం అంతా జాగ్రత్త వింటే. ఏమండి నివసింపడు అని చెప్తాడండి. ఆ అరియోపగు సభలో చెప్తాడు. చాలా అద్భుతమైనటువంటి బోధ అండి, మీరు చదవాలి. ఓకే, మళ్ళీ చదవండి. నివసింపడు చెప్తాడు. అంటే ఒక కట్టించేసి సొలొమోను ఆ ఇందులో నేను పెట్టేస్తానంటే నో 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 నో. నా లక్షణం మీరు అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, నా యొక్క ఆలోచనను మీరు అర్థం చేసుకోండి, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏంటయ్యా నీ యొక్క లక్షణం అంటే చెబుతున్నాడు చూడండి పిల్లల. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలోనికి వచ్చారు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో పిల్లల దేవుని యొక్క లక్షణం రాయబడింది చూడండి. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుటకై నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతురే అని నేను ఎన్నడైనను అని ఉంటున్నాను. నేను అన్ని ఉంటా నాకేమో మీరు మందిరం కట్టించండి రా నేను అడిగానా అని అంటున్నాడు. అయితే ఆయన లక్షణం చెప్తున్నట్టు నేను ఇశ్రాయేలుతో ఏముంది అక్కడ గోత్రములలో ఎవరితోనైనను పైన 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 ప్రారంభం అది నాకు కావాలి, అది కావాలండి. ఏంటంటే ఆయన సంచరించిన, ఆయన ఒక దగ్గర ఉండేవాడు కాదండి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ అంతా అప్పుడు విడిపింపబడ్డారు. కనాను దేశంలోకి రావాలి. వారితో పాటు దేవుడు ఉన్నాడు. లేదంటే ఎక్కడో కట్టేంద్ర గుడి కట్టేంద్ర అన్నాడు. కట్టేంద్రలో గుడి కట్టేంద్ర అందులో సులుగా ఉండిపోతాను అన్నాడు. చెప్పండి, వారితో పాటు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా 40 ఏళ్ళు నడిచాడండి. వాళ్ళతో పాటు నడిచాడు. వాళ్ళతో పాటు ఇది దేవుడికున్న, నువ్వు నేను నమ్మిన దేవుడికున్న లక్షణం. ఆయన సంచరించేవాడు. ఒక దగ్గర స్థిరంగా ఉండడానికి ఆయన విగ్రహం కాదు, ఆయన సజీవుడైన దేవుడు. వినడానికి ఎంత వినసొంపుగా ఉందండి ఈ మాటలు. లేవా? నాకైతే నరాలు నిక్కపుచ్చుకొని రోమాలను నిక్కపుచ్చుకొని ఏమండి నిజంగా దేవుడు అంటే ఈయనే అనే విధంగా ఉన్నాయి నాకు ఈ మాట. నీకు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయా? మీరు హల్లెలూయా చెప్తే అలవాటు ఉందా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఏమండి కొన్ని సంఘాలు హల్లెలూయా చెప్పండి, అందుకే అడుగుతున్నా. ఓకే, విషయంలోకి వెళ్దాం. పిల్లల ఏమండి నరాలు నిక్కపుచ్చుకునేవండి ఈ మాటలు. ఏంటి నేను సంచరించేవాడిని తీసుకుని వచ్చి లోపల కూర్చోబెడితే అదంట. దేవుని యొక్క లక్ష్యం ఏంటి? సంచరించేది. కాబట్టి నువ్వు కడితే దేవునికి ఎలాంటి మందిరం కట్టాలంటే సంచరించే మందిరం కట్టాలి. ప్రపంచంలో ఎవడో కట్టాడా చెప్పారు? ఇందుకు ముందు అడిగాను కదా, అంటే 2 ఇంచులని కదిలిందని అడిగాను. లేదన్నారు. ఎక్కడైనా ఉందా సంచరించే మందిరం? ఎక్కడైనా ఉందా? లేదని నడుచుకుంటూ వెళ్ళిపోతుండాలి మందిరం. అలాంటిది ఎక్కడైనా ఉంటే ప్లీజ్ దయచేసి కూడా చెప్పండి, మైక్ ఇచ్చేస్తాను. ఎక్కడ ఉంటుందండి? ఆడ ఉండదు. ప్రపంచంలో కంటికి కనబడుతుంది. ఇప్పుడు దేవుడు సంచరించేవాడికి ఎలాంటి మందిరం కట్టాలి? సంచరించే మందిరమే కట్టాలి. అంతే కదా. ఎక్కడో మూలు వేసేసి ప్రతిష్ఠించేసి గొర్రెలు ఎద్దులు మేకలు అని చెప్పి బలిచ్చేసి వీడు ఉండిపో అంటే దేవుడు ఉంటాడా? ఉండడు. అందుకే దేవుడు చెప్పాడు, పిల్లలా మీరు ఎక్కడికి పోతే అక్కడ నిబంధన వస్తుంది తీసుకుని నేర్చుకుంటా ఉంటాడు. మీరు వదిలిపెట్టేసి చేయలేదు. మీరు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. దేవుని మనసు అనేది. ఇప్పుడు ఎవరు కట్టగలరు? ఎవరు కట్టగలరు అలాంటి మందిరం? సంచరించే మందిరం మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా కట్టలేకపోయాడు. ఉన్నతంగా అద్భుతంగా గొప్పగా మనుషులను ఆకట్టుకునే విధంగా కట్టించాడేమో కానీ దేవుడు కోరుకున్న మందిరాన్ని సొలొమోను కట్టించలేకపోయాడే. సంచరించే మందిరం కావాలి ఆయనకి. ఎందుకంటే ఆయన సంచరించేవాడు, తన ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. తన ప్రజలు ఆపదల్లో ఉంటే వారి మధ్యలో ఉంటాడు ఆయన. ఎక్కడ అవినీతి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షమవుతాడు దేవుడు. మరి అలాంటి మందిరం కట్టబడాలి. మరి అది అవుతుందా అంటే పిల్లరా అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికీ కాదు. కానీ ఒకే ఒక్క ఆయన పిల్లరా ఈ లోకానికి వచ్చి అలాంటి మందిరాన్ని కట్టాడు. బాబోయ్ అంటున్నారా? అవును కట్టాడండి. మీరు షాక్ అయిపోవాల్సిందే రోజు. అవును, దేవుని వాక్యం అలాంటిది కాడే. ఒకే ఒక వ్యక్తి అండి సంచరించే మందిరాన్ని కట్టాడు. ఏమిటి ఆశ్చర్యపోయే విధంగా ఆయన కట్టాడండి. చూస్తామా బైబిల్లో? అది ఎక్కడ ఎప్పుడు వినలేదే. విన్నారు మీరు
జాగ్రత్తగా ఈ రోజు నేర్చుకుంటారండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం పరిశీలించాలండి. ఇప్పుడు మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గర చెబుతున్నటువంటి మాట, ఓ పేతురు, ఈ పేతురు అనే బండ మీద నేనేం కడతానన్నాడు? నా సంఘాన్ని కడతాను, నా సంఘాన్ని కడతాను. దేవునికి ఎలాంటి మందిరం కావాలి? ఎలాంటి మందిరం కావాలండి? వినపడలేదండి, వినిపిస్తుంది. ఓకే, సంచరించే మందిరం కావాలి. అది సొలొమోను కట్టాడా? కట్టలేకపోయాడు. దావీదు మరి ఆలోచించాడు కానీ కట్టగలిగాడా? లేదు. సొలొమోను తర్వాత ఎవరైనా కట్టగలిగారా? లేదు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చి చెబుతున్నాడు, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడండి. అంటే సంఘము అన్నారు, మరి మందిరం కదండి అని మీకు డౌట్ రావచ్చు. ఈ సంఘం అంటే ఏంటో తెలుసా? ఏంటి ఈ సంఘం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ బైబిల్ని అడగాలి, మనం బైబిల్ని అడగాలండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు పేతురు గారి దగ్గర? ఈ నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఎవరు కట్టలేదు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘం ఏంటో తెలుసా పిల్లలు? ఇప్పుడు బైబిల్ తీయండి పిల్లలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా, దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘము. దేవుని గురించి చప్పట్లుకుంటున్నాను. దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? ఇదిగో మనమంతా కూడుకున్నామే, జీవము కలిగిన దేవుని సంఘమే మందిరం. అంతేగాని గుడి గోడలు దేవుడు. జీవము కలిగిన దేవుని మందిరం అంటే సంఘంగా కూడుకున్నటువంటి మనమేనండి, మనమే. అది సొలొమోను కట్టలేకపోయాడు, దావీదు కట్టలేకపోయాడు. యేసుక్రీస్తు వచ్చి ఇదిగో నా తండ్రికి, పరలోకము ఉన్నటువంటి నా తండ్రికి ఎలాంటి మందిరము కడితే ఆయన నివసిస్తాడో నాకు తెలుసు. ఇదిగో పేతురు, నీవే, నీ మీదే నా యొక్క సంఘాన్ని కడతాను. అంటే మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరండి? యేసు ప్రభు తర్వాత. ఆ పెంతెకోస్తు పండుగ దినమన ఆ అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఎవరండి ప్రకటించింది సువార్త? పేతురు గారు కదా. ఒక్క సువార్తకి ఎన్ని వేల మంది దేవుడిని నమ్ముకున్నారు? 3,000 మంది. మొట్టమొదటి సంఘం ప్రారంభమైంది ఎక్కడ? అక్కడే కదా, అక్కడైనా కాదా? ఏమంటే అంటే మొట్టమొదటిగా పిల్లరా దేవుని మందిరము కట్టబడింది అక్కడే. ఇది దేవుడు కోరుకున్న మందిరం. ఏమండి, నీ సైజుకి తగ్గట్టుగా, నీ ఇష్టానికి తగ్గట్టుగా తెచ్చిస్తే అప్పుడు నువ్వు దాన్ని వేసుకుంటావు. నాకు తెలిసింది ఇదే, నాకు తోచింది ఇదే, నేను 0 సైజ్ తెచ్చిస్తా, నువ్వు ఇంటుంటావు ఆజానుభావుడు. నీ పిల్లలు కూడా పట్టదు. అలాంటి బట్టు తీసుకొని వచ్చి వేసుకుంటావా? నీ చెయ్యి కాదు కదా, 2 ఏళ్ళు కూడా పోలోకి కదా. అలాగా పిల్లల దేవుని మనస్సుని ఎరిగిన ప్రభువు సంఘాన్ని కట్టాడు. ఆ సంఘమే మందిరం. ఆ సంఘములోనే దేవుడు ఉంటాడు. చూడండి, ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను పిల్లరా మీ అందరికీ కూడా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమైనా రాయండి. మీరు ఎవరు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడండి. మీరు సంఘానికి చెప్తున్నాడు. మీరు ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నారు. సొలొమోను కట్టించింది కాదు. యేసు ప్రభు వచ్చేంత వరకు అది ఒక నీడగా, ఛాయగా పనిచేసింది. కానీ నిజంగా దేవుడు కోరుకున్నటువంటి మందిరం సంఘం అంటే అది నువ్వు నేను. దేవుడు ఆ ముందులో ఇక్కడ ఆడగాలని ఉండాలని కోరుకుంటాడు. మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అవును, మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట. మొదటి కొరింథీ పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు చూసారా? మీ దేహమే దేవునికి ఆలయం. ఇది కట్టింది ఒక సంఘముగా. ఏమండి, మనం దేవునికి ఆలయంగా ఉన్నాం.
ఒక మన దేహములో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, మన హృదయములో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అంటే ఇక ప్రకటన గ్రంథంలో ఉందండి, నేను తలపో నిలిచి తట్టుచు ఉన్నాను, ఎవరైనా తెలిస్తే లోపలికి వస్తాం, వాళ్ళతో పాటు ఫోన్ చేస్తాను. చాలా మంది క్రైస్తవులకి ఇది అర్థం కాలేదు. ఇండ్ల దగ్గర వేసేసి ఉంటారు, ఇండ్లకి తలుపులకి, అంటే ఎవరైనా వేసేసి బాధపడద్దండి. ఓకే, అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఇంటి వాక్యాలు అనుకున్నారు, ఇంటి వాక్యం కాదు, హృదయం అనే వాక్యం. ఓకే, చాలా మంది వాక్యం చేసి చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని ఇలాగే దీవించాలనుకో. ఓకే, హృదయం అనే తలుపులు తట్టుచు ఉన్నాడైనా. నువ్వు దేవుడిని ఆహ్వానించాలి నీ హృదయంలోనికి. లైట్ వేస్తేనే వెలుగు వస్తుంది, వెలుగు వస్తేనే ఏమైపోతే చీకటి వెళ్ళిపోతే. మేము ప్రభుత్వం నమ్ముకున్నామని కూడా ఇంకా చీకటిలోనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లేదు. అలా మనం ఉండకూడదు. నిజంగా దేవుని ఆలయంగా పిల్లరా మనం కట్టబడాలి. ఒక్కొక్క రాయిగా మనం కట్టబడుతున్నాం. సొలొమోను కట్టించింది ఇప్పుడు లేదండి, ఎక్కడ ఉంది? సొలొమోను కట్టించింది నెబుకద్నెజర్ కాలంలో, క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో కాల్చి పడేసాడు. లేదు, సొలొమోను కట్టించింది. ఆ తర్వాత 70 ఏళ్ళ తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి జెరుబ్బయలు కాలంలో కట్టించారు. కానీ దాన్ని కూడా యేసు ప్రభు తర్వాత దాన్ని కూడా పడగొట్టేసారండి, అగస్టిన్. ఓకే, ఈ టైంలో పడగొట్టేశారు రోమా చక్రవర్తి కాలంలో దాన్ని తీసేసి. ఎందుకంటే ప్రభు కూడా చెప్పాడు కదా, ఇంత బాగుంది ప్రభు అని చెప్తే శిష్యులు రాయి మీద రాయి లేకుండా అది మరి క్రీస్తు వేయబడుతుందని చెప్పి ప్రభు చెప్పాడు లేదు మత్తయి. అది అక్షరాల క్రీస్తు శకం 70లో నెరవేరింది. ఇప్పుడు దేవుడు ఆ విధంగా కట్టబడినటువంటి దేవాలయం ఎక్కడా లేదండి, ప్రపంచంలో ఏది లేదు. నిజంగా ఉన్న దేవాలయం లేదంటే, దేవుడు కోరుకున్నటువంటి దేవాలయం ఏదంటే సంఘం మాత్రమే. ఇక్కడ దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అది ఆనాడు యేసుక్రీస్తు ప్రారంభించాడు, అపోస్తలులు చెప్పారు. మనం కట్టబడాలి, ఒక ఆలయంగా కట్టబడాలి. మనమంతా కూడా ఒక్కొక్క రాయిగా కట్టబడాలని చెప్పుకుంటూ వచ్చాడండి. చూడండి ఈ మాటలు పిల్లరా, మనకి పేతురు గారు చెప్తున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాబడినట్టు చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. నువ్వు నేను ఎలాంటి వాళ్ళమంట, ఒక్కొక్క రాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, అమ్మయ్యా దేవుని ఆలయం అంటే గోల్డ్ కాదు మనమేనంటా అని మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయిన వాళ్ళందరూ ఒకసారి చేతులు చూపిస్తారా? చాలా సంతోషం అండి, అందరికి ప్రభు పేరు వందనాలు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరే ఇల్లు కడతారు అనుకోండి, అక్కడ ఎలాంటి ఇటుకలు వేపిస్తారు? కింది ఆరేస్తేనే 2 టుకడాలు అయిపోయారు. ఎప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కథ చేంజ్ అవుతుంది, ఒక మలుపు తిరుగుతుంది, జాగ్రత్త మీద. ఓకే, కిందికి వేస్తేనే 2 ముక్కలు అయిపోతుంది అనుకోండి, ఆ లోడ్ మీరు ఒప్పుకుంటారా? వాపస్ పొమ్మంటారు, అంతే కదా? మన్ను ఇసుక ఎర్రగా ఉండేది ఇష్టపడతారా, తెల్లగా ఉండేది ఇష్టపడతారా? తెల్లగా ఉండేది ఇష్టపడతారు. అప్పు చాలా మంది ఇల్లు కట్టారు, అనుభవం ఉంది, సంతోషం. ఓకే, తెల్లగా ఉండేది ఇష్టపడతారు కదా. అంటే మీరు కట్టించేటప్పుడు అన్నింటినీ మీరు ఒప్పుకోరు కదా. మీరు నాణ్యమైనది, స్వచ్ఛమైనది, క్వాలిటీ ఉండేది మీరు ఒప్పుకుంటారు కదా. ఆ విధమైనటువంటి రాళ్ళు, ఆ విధమైనటువంటి మెటీరియల్స్ మీరు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఏమన్నాం, ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం వాక్యంలో? మనమంతా కూడా ఒక్కొక్క రాయలం కదా, మనమంతా కూడా. మనం ఇప్పుడు ఏ విధంగా కట్టబడుతున్నాం? మనమంతా కూడా దేవుని మందిరంగా కట్టబడుతున్నాం, అంతే కదా. ఒక్కొక్క రాయిగా దేవుని మందిరంగా కట్టబడుతున్నాం. ఇప్పుడు మరి మనల్ని దేవుడు తన మందిరముగా ఉండుటకు ఎన్నుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు అంగీకరించే విధంగా ఉండాలా లేదా? కిందకి వేస్తే 2 తుకుడాలు అయిపోయే విధంగా, తుమ్మితే ఊడిపోయే ముగ్గులాగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? కొంతమందిని చూస్తామండి బాబు, వాళ్ళకి తన్నొప్పి వచ్చినా ప్రభువా ఉన్నావా ప్రభువా నాడు ప్రభు అని చెప్పి అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తున్నాడు అలాంటి. కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి తగ్గదు, 2 రోజులుగా తగ్గదు. ఎందుకంటే తిండి అలాగని తిండులు తింటారు, కడుపు నొప్పులు తెచ్చుకుంటారు, దేవుడి మీద నెట్టేస్తారు. నేను ఇంత చేసి అంత కానికిస్తే ఇంత చేసి దశంభాగం కరెక్ట్గా ఇస్తాను, నాకు కడుపు నొప్పి తెప్పించిన పోగొట్టు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అలాంటిది కాదు, అలాంటి విశ్వాసం ఉండకూడదు, సరైనటువంటిది కాదు. వాళ్ళు అలా అనుకుంటే అపోస్తలులు తలకాయలు నరికేశారు. వాళ్ళు ఎంత చేశారు త్యాగాలు, వాళ్ళు చేసిన దాంట్లో ఘోరంతా కూడా మనం చేసింది. వాళ్ళ తలలు నరికేశారు దేవుడి కోసం, హతసాక్షులు అయిపోయారు. కడుపు నొప్పితో మళ్ళీ ఏంటంటే ఇది విడ్డూరం కాకపోతే కడుపు నొప్పి పోలేదని, తలనొప్పి పోలేదని, ఇంటి బాత్రూమ్లు కట్టించలేదని. వీళ్ళు బాధలన్నీ ఇవేనండి. అంటే కొంతమంది చూస్తుంటారు బాత్రూమ్లు కట్టించలేక అయితే లేదు, దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. ఇంకొక ఆయన వచ్చిందండి మన ప్రార్థనకి, ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తాను.
ఆమె దగ్గరకు వచ్చి అయ్యారు ఆర్థిక ఇబ్బంది. ఓకే, ఆర్థిక ఇబ్బంది ఏమన్నారు అంటే వడ్డీలు బాగా ఇచ్చేసానండి, ఎవరు ఇవ్వడం లేదు. ఎంత మా ఒక్క అంటే 10 రూపాయలు అండి, ఎవరు ఇస్తారు? నేనేం ప్రార్థన చేయాలండి? ప్రభా 10 రూపాయలు వచ్చి ఇవ్వమని ప్రార్థించాలా? నేను ప్రార్థన చేయాలని చెప్పాలా? చూడండి ఇట్లుంటుంది కష్టం. ఏంటంటే ఆలోచన చేయాలి పిల్లరా. దేవుడిని మనం నమ్ముకోవడం అంటే అన్ని జనుల కన్నా హీనంగా మనం ఉండకూడదు. ఏంటి, దేవుడు మనకు పరలోకం ఇస్తాడు, అది ముఖ్యమైనటువంటిది. పరలోకం చాలా గొప్పది. 10 రూపాయలు వడ్డీ, కడుపు నొప్పి, తుమ్మితే ఉడిపోయే ముక్కులు, ఇవన్నీ ఏంటంటే అసలు సరైనటువంటిది కాదు పిల్లరా. మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్థితిలో మనిషికి ఉంటే దేవుడు మనం అంగీకరిస్తాడు. మనిషిగా మనమే ఏమండి నాణ్యంగా లేకపోతే మనం అంగీకరించమే పిల్లరా. ఎటు పడితే అలా మన విశ్వాసం, ఎటు పడితే అలా మనం ఉంటే దేవుడు మనం అంగీకరిస్తాడు పిల్లరా? అంగీకరించడు. మీరే ఒప్పుకున్నారు, అంగీకరించడండి. మనం మన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి పిల్లరా, సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏమండి మీకు ముగింపులోకి వస్తున్నాను. ఈ మందిరములో జరిగే ఒక ప్రక్రియను దేవుడు చెప్పాడండి, అది మీకు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ మందిరంలో జరిగే ఒక పని ఉందంట. ఆ పని దేవుడు అనాది కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తికి బయలుపరిచాడు. ఆ మందిరంలో జరిగే ఒక ప్రక్రియ నిజంగా అవన్నీ వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు నిజంగా ఈ మాటలు నేర్చుకున్న తర్వాత సమాజంలోనే నేను వెళ్ళి సత్యాన్ని ప్రకటించకపోతే నా జీవితానికి అర్థం లేదనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ మాటలు విన్న వాళ్ళు మీరు ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని బలపరుస్తారు. ఈ మాటలు చెప్పి మీకు తెలిసిన సమాజానికి చెప్తారు. మీకు సంఘంలో రేపొద్దున అవకాశం ఇస్తే ఈ మాటలు చెప్పి మీరు బలపరుస్తారు. ఎందుకంటే ఆ మాటలకు అంత శక్తి ఉందండి. ఈ మందిరంలో జరిగే ఒక ప్రక్రియను దేవుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం తన భక్తుడికి తెలియజేశాడు. అదేంటో చూపిస్తాను చూడండి పిల్లలు. ఆదికాండంలోనికి వెళ్ళిపోవాలి. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాటలు చూసాం. యాకోబు ఇదందరూ మీరు విన్నాను చిన్నప్పటి నుండి. యాకోబు వచ్చిన కళ మీ అందరికి తెలుసు కదా. ఒక నిచ్చెన కనబడుతుంది ఆయనకి. ఏమండి, ఒకటి భూమి మీద ఉంటే ఇంకొకటి పైన ఉంది. దానికి పైగా యెహోవా ఉన్నాడంట, దేవుడు ఉన్నాడంట. ఈ నిచ్చెనలో ఒకవైపు దేవతలు దిగిపోతున్నారు, మరోవైపు దేవతలు ఎక్కిపోతూ ఉన్నారంట. ఏమండి, అప్పుడు ఈ యొక్క దర్శనాన్ని చూశాడు, ఈ కళను ఆయన చూశాడు. నిద్రలో త్వరగా మేల్కొన్నాడు, భయపడ్డాడు. దేవుని సన్నిధి ఉందని గ్రహించాడు. గ్రహించి తన అనుభవాన్ని మాటలతో చెబుతున్నాడు. చూడండి 16వ వచనం చూడండి. నిద్ర లేచి అది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడండి. ఆ దేవుని మందిరంలో జరిగిన ఒక ప్రక్రియ ఏంటంటే యాకోబు గారు చూశారు. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఇక్కడ నుండి కొత్త నిబంధనలు ముడిపెట్టాలి, లేదంటే అర్థం కాదు బైబిల్. ఓకే పిల్లరా, ఆ దేవుని మందిరంలో జరిగే ప్రక్రియ, దేవుని మందిరం అంటే మనమేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మన మధ్యలో జరిగే ఒక ప్రక్రియ ఏంటంటే ఒక నిచ్చెన ఉందంట. ఆ నిచ్చెన దేవుడి దగ్గర దేవునికి ఆనుకుని ఉందంట. ఏమంటే అది మందిరంలో నుండి పరలోకం వరకు ఉందంట. ఏమంటే ఆ నిచ్చెనలో ఒకవైపు దేవతలు ఎక్కుతూ ఉన్నారంట, మరోవైపు దిగుతూ ఉన్నారంట. ఏంటి నిచ్చెన? ఎవరు నిచ్చెన? ఏంటి? ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు దిగుతారని ఆలోచన చేస్తే ఈ కళ భావాన్ని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా క్లారిటీ లేదని సమాజానికి లేదు, క్లారిటీ లేదు. యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా మందిరంలో జరిగే ఒక ప్రక్రియ. అది ఎక్కడా జరిగింది, ఇంకా ఆ నిశ్చయానికి ఎక్కడా దొరకదు. నువ్వు మందిరంలోనే దొరుకుతుంది, సంఘంగా కూడుకున్నప్పుడే దొరుకుతుంది. అది ఎక్కడా దొరకదు, నీకు ఎక్కడా దొరకదు. ఆ యొక్క నిశ్చయం ఏంటో తెలుసా? ఆ దేవతలు ఎందుకు ఎక్కిపోతున్నారు, ఎందుకు దిగిపోతున్నారు తెలుసా? మనం ఈరోజు ఆలోచించాలి పిల్లరా, ఆలోచించాలి. ఆ నిశ్చయం ఏంటో తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది పిల్లరా. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో రాయబడిన ఆ నిశ్చయం ఏంటో పిల్లరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. ఆకాశం తెరవబడి యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుట
మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కడం దిగడం. మనుష్య కుమారుని ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుని టైటిల్ ఇచ్చాడు. ఏమండి ఈ నిచ్చెన ఎవరంటే పిల్లరా? యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభు. నువ్వు సొంతంగా కూడుకున్నప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. అది యేసుక్రీస్తు ద్వారా. పరలోకమున్నటువంటి తండ్రి అని దేవుడు ప్రార్థన చేశాడు కదా యేసు ప్రభు. ఆ తండ్రి వద్దకు మనం చేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభు నిశ్చయంగా ఉన్నాడు. ఆ నిశ్చయం నీకు ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో ఉన్నప్పుడే, సంఘంలో నువ్వు కూడుకున్నప్పుడే. నాకేమంటే బైబిల్ తెలుసు, నేను ఇంట్లో ఉంటాను అంటే నీకు నిశ్చయం అక్కడ లేదమ్మా. నువ్వు సంఘంగా రావాలి, సంఘంగా కూడుకోవాలి. అక్కడే నీకు నిశ్చయం ఉంది. అక్కడే నీకు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవదూతలు నిన్ను తీసుకుపోతున్నారు. దేవదూతలు నిన్ను తీసుకుపోతున్నారు. చూసారా? ఎక్కడో దిగడం, ఎక్కడ ఆ నుంచి దిగడం, కింద నుంచి ఎత్తుకొని మనం పిలుచుకొని వెళ్ళిపోవడం. దేవదూతలు ఏమిటి? కొంతమందికి వాక్యం సరిగ్గా అర్థం కాక అపార్థాలు చేసుకున్నారు చాలా. నేను సంఘంగా కూడుకోను, వాళ్ళ మధ్యలో నేర్కోను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు పిల్లలు. అది సరైనటువంటిది కాదు. నువ్వు సత్య వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో నువ్వు అక్కడ ఉండాలి. అసత్య బోధలు చాలా అయిపోయిన ప్రపంచంలో, అది వేరే కదా. అక్కడ నిలిచిన ఉండదు. ఎక్కడైతే చిత్తశుద్ధిగా నేను నమ్ముతున్నాను దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని, సత్యవాక్యం ఇక్కడ ప్రకటింపబడతా ఉందని పిల్లరా, మన మధ్యలో దేవుని యొక్క నిత్యం, ఆ నిత్యం యేసుక్రీస్తు ప్రభు. మన మధ్య అంటే పిల్లరా దేవుని మందిరం అనగా సంఘం మధ్యలో పిల్లల నిత్యం. ఈ నిత్యంలో నువ్వు ఎత్తపడాలి అంటే ఇది ముందు చెప్పాను కదా, నువ్వు దేవుడు మెచ్చే విధంగా, మెచ్చే రాయిగా ఉండాలి. అంతే కదా? దేవుడు మెచ్చే రాయిగా ఉండాలంటే నువ్వు నేను ఏం చేయాలి? దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోవాలి, లేదంటే అంగీకరించాలి అంటే, ఒక మందిరముగా నువ్వు నేను ఒక రాయిగా కట్టబడాలంటే మరి అందరినీ దేవుడు కోరుకోడండి, అందరినీ ఎన్నుకోడు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించేటప్పుడు ఏం చేయాలంట? ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు ఎవరంట? కొద్దిమంది. విశాల మార్గంలో చాలా మంది. అందరూ కూడా రక్షణ పొందుకోవాలని వస్తారంట. రక్షణ అందరూ పొందుకుంటారని ప్రభు చెప్పాడా? చెప్పండి. కొద్దిమంది మాత్రమే, కొద్దిమందేనండి పొందుకునేది. ఎందుకు కొద్దిమంది అంటే దేవుడు పిల్లల ఎన్నుకునే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు కోరిన విధంగా ఆ రాళ్ళు లేవు. యేసుక్రీస్తు మూలరాయి అయినాడు. మనమంతా కూడా ఒక్కొక్క రాయిగా కట్టబడుతున్నాము. మరి దేవుడు ఎందుకు కొంతమంది వస్తాం సంఘానికి వస్తామని చెప్తారు కానీ పిల్లరా, మరి దేవుడు ఎన్నుకొని, లేదంటే ఎన్నుకునే విధంగా, దేవుడు కోరుకునే విధంగా ఎందుకు లేరు అంటే పిల్లరా, తమ జీవితాలు దేవుడు చెప్పిన విధంగా లేవు కాబట్టి. అందుకే చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో క్లియర్ గా చెప్తున్నాడు 4వ అధ్యాయం 22వ వచనంలో ఎంత క్లియర్ గా ఉంది చూడండి పిల్లరా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుకు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తులు గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు ధరిస్తాడని చెప్పాడా? మీ అందుకు మీరే ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? బట్టలు, నగలు ధరించుకోండి లిమిటెడ్ గా. ఓకే, మళ్ళీ లోక సంబంధంలో కలిసిపోయింది కాకుండా. ఓకే ఫైన్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి? దేవుడు ఏం ధరించుకోవాలంటున్నాడు? నీతి, యథార్థమైన భక్తి, నవీన స్వభావం. ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఉన్నావే ఆ మంచి ఇన్నోసెన్స్, నువ్వు బాల్యంలో ఉన్నట్టు ఆ మంచితనం, ఆ భావం లేనితనం, అలా రావాలి. నువ్వు దాన్ని అవలంబించాలి, ప్రాక్టీస్ చేయాలి. నువ్వు వేసుకోమని అనుకుంటే పరిశుద్ధుడైపో, ఒక రోజు పరిశుద్ధుడైపో అంటే కాదు. తాగోతులు కొంచెం తాగడ అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు. ఇమ్మీడియట్ గా విడిచిపెట్టు, ప్రయత్నపడరా అని చెప్పాలి. విడిచిపెట్టిన అనే వాళ్ళు ఏం చేయాలి? ప్రయత్నం అన్నా చేయి నాన్న. నువ్వు ప్రయత్నించు. నువ్వు ప్రభుని నమ్ముకుంటే మేము తాగి అయ్యలేదు. నువ్వు ప్రయత్నించాలి. నువ్వు ప్రయత్నిస్తే తప్ప అవి కావు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నించాలి. ఇట్స్ ఎ ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యం, నేను ఈ రోజు ఏ పాపం చేయకూడదు అని నీ మనసులో తీర్మానం చేసుకోవాలి. ఒక్కరోజు నేను యేసు ప్రభువులాగా ఒకరోజు బ్రతకాలి అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. అలాగే నిదానంగా అలవాటు చేసుకోవాలి. అంటే చెప్తున్నా, ఎవరికంటే ఇమీడియట్ గా తీర్మానం చేసుకుని ఉండే వాళ్ళకి సంతోషం అండి. కొంతమంది ఎంత తీర్మానం చేసుకున్నా వాళ్ళు నిలకడగా ఉండలేకపోతుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు మీరు ఇలాగే ఉండాలంటారు. ప్రయత్నపడాలి. ఒక్కరోజు ఖచ్చితంగా దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఎన్నుకునే విధంగా మీరు తయారు. లేదు నేను ప్రయత్నం చేయను,
నేను వాక్యం పట్టించుకోనంటే దేవుడు ఎన్నుకునే విధంగా మనం ఉండము పిల్లరా, ఉండము. అందుకే పిల్లరా మనము మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయాలండి. గతంలో కూడా చెప్పాను అనుకుంటాను, ఈ ఫ్యాన్ ఇక్కడ తిరుగుతాను, ఇది రిపేర్ అయిపోయిందండి. రిపేర్ అయిపోయిన ఉదాహరణ చెప్తాను, మేము 2 మాటలు చూపిస్తాను. ఓకే, 2 మాటలు. ఇది రిపేర్ అయినప్పుడు పిల్లరా దాన్ని రిపేర్ చేపిస్తాం, మనం అంతా కూడా కలుసుకొని రిపేర్ చేపిస్తాం. రిపేర్ చేయించిన తర్వాత పిల్లరా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మన ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు రిపేర్ అయ్యింది, అది ఏం రిపేర్ అయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనము? స్విచ్ ఆన్ చేస్తున్నాడా తిరగాలి, తిరగాలంతే కదా సార్. ఇప్పుడు తిరగలేదండి, ఇంతకుముందు చెప్పినా రిపేర్ కాలేదని అర్థం కదా, రిపేర్ కాలేదని అర్థం, రిపేర్ సరిగ్గా కాలేదని అర్థం. ఓకే, ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే. ఒకప్పుడు మనమంతా కూడా ప్రాచీన స్వభావం పాపపు జీవితంలో ఉన్నటువంటి వాళ్ళమే మనమంతా. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాం, రిపేర్ అయ్యాం మనమంతా కూడా. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి కూడా పాత జీవితమే ఉందంటే మనం రిపేర్ అయినట్ట? చెప్పండి, అయినట్ట కాదు. ఇప్పుడు ఇది రిపేర్ చేయించిన తర్వాత స్విచ్ మరి అది తిరగలేదంటే నీకు ఎలా అనిపిస్తుంది? అబ్బబ్బా సంతోషపడతావు, భలే ఫలితం చూపించాడు అంటారా? ఎలక్ట్రిసిటీ సూపర్ అని పిలిపించి సన్మానం చేస్తారా? ఏంటంటే ఫోన్ చేసి ఫస్ట్ క్లాస్ పిక్తారు ఈ స్టైల్లో. పిల్లరా దేవుళ్ళలోకి వచ్చి కూడా మనము పాత జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ఎన్నుకునే రాయిగా మనం ఉండము. పిల్లరా ఉండము. అది ఎవరైనా ఒకవేళ మనం మార్చుకోగలిగితే, మన జీవితాన్ని మార్చుకోగలిగితే, ప్రేమ కలిగి మనం బ్రతకగలిగితే దేవుడు నిన్నే, ఇంకెవరు వద్దు, మొదటి నువ్వే కావాలి దేవుడికి. నిన్నే అన్నింటినీ పక్కన పెట్టి నిన్నెత్తుకుంటాడు ఫస్ట్. ఎందుకంటే నీ జీవితం మారింది, అది ఆయన కోరిన విధంగా ఉంది. అందుకే చూడండి పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో రాబడినటువంటి మాటను ఒకసారి చూసుకుందామండి. మొదటి అధ్యాయం 22వ వచనం. Yes. Yes. నిష్కపటమైన సహోదర ప్రేమ మీ మనస్సులో పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను అది కావాలి, నిక్కటముగా ప్రేమించాలంటాడు. ఒకప్పుడు పిల్లరా మనం ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని కలిగి ఉన్నాం. పాత జీవితం అంటే అదే. ఇప్పుడు ఇది చాలా కష్టం అండి. అయితే మీరు చెప్తున్నారు కదా, ఒక రోజుతో అయ్యేది కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎవరి మీద కూడా కోపాలను పెంచుకోకూడదు, ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. వాళ్ళు నిన్ను బాధ పెట్టిండొచ్చు, వాళ్ళు నిన్ను కృంగదీసిండొచ్చు, వాళ్ళు నిన్ను అవమానపరిచిండొచ్చు, టైం చూసుకొని నేను తొక్కిండొచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టు. దేవుడు ఏమంటున్నాడంటే పిల్లరా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏమండి, ఇలాంటి రాయి దేవుడికి కావాలి. దేవుడు మందిరం కట్టబడుతుంది, యేసుక్రీస్తు రాకడ వరకు కట్టబడుతుంది మందిరం. యేసుక్రీస్తు రాకడ వరకు కట్టబడుతుంది. ఈ కట్టబడే మందిరంలో నువ్వు తలక్కుమని మెరిసే రాయిలా ఉండాలంటే ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉండాలంట మనమంతా కూడా. ఈ లక్షణాలు కలిగి ఉండాలి మనమంతా కూడా పిల్లరా. మిక్కటమైన ప్రేమ, క్రైస్తవంలో లోపించిన తత్వం మిక్కటమైన ప్రేమ. ఏమండి, కొన్నిసార్లు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది పిల్లరా. అలాంటి వారే మనం ఉండకూడదు పిల్లరా. నా పేరు మైక్లో చెప్పలేదని, నా పేరు అనౌన్స్ చేయలేదని, నన్ను పట్టించుకోలేదని, పాంప్లెట్ లో నా పేరు వేయలేదని చాలా మంది బాధపడుతూ ఉండడం నేను విన్నాను. నేను వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం లేదు, కానీ పిల్లరా ఒకటి, నీ పేరు అనేది అనౌన్స్ చేయకున్నప్పుడు నీకు అంత బాధ అనిపిస్తే, దేవుడే నీ పేరు మర్చిపోతే నీకు ఇంకెంత బాధ అనిపించాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. పాంప్లెట్ లో నా పేరు లేదని బాధపడే సభ్యులు, అయ్యో దేవుడు లిస్ట్ లో నా పేరు లేదంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించాలి కదా. నిజమే కదా, వాస్తవమే కదా నేను చెప్పడం. ఏమిటి, మిక్కటమైన ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు పిల్లరా దేవుడు మన పేరు రాసుకునేస్తాడు. అన్నిటినీ మనం పక్కన పెట్టి ఏ విధంగా నాణ్యం మీద తీసుకుంటామో పిల్లరా, మనం పళ్ళు షాపులకు వెళ్తాం, ఫ్రూట్స్ తీసుకునేప్పుడు ఏరుతామా లేదా? దేవుడు ఏరేస్తాడు, ఏరుకుంటాడు. ఇది నాకు కావాలి, ఈ నా బిడ్డ నాకు కావాలి, నీ పక్కన తన పక్కనే పెట్టుకుంటాడు. ఇది ఎప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా మిక్కటమైన ప్రేమ కలిగి. నువ్వు ప్రేమ కలిగినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రేమ నాలో ప్రేమ కంటే నేనేం చేస్తాను? వెంటనే నేను రక్షణలోకి వచ్చానబ్బా, నిజమైన దేవుడు రక్షణలోకి వచ్చాను, నా వాళ్ళు చాలా మంది నశించిపోతున్నారు, వాళ్ళని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటానా లేదా? చెప్పండి. నాకు ప్రేమ ఉందని నేను చెప్పి ఇంట్లో చూపించుంటే మరి నశించిపోయే ఆత్మలు ఏం కావాలి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవులారా, వాక్యం ఇంతకుముందు ఎవరు చెప్పారు,
వాక్యం చెప్పేది కేవలం పాస్టర్ని మాత్రమే కాదు, నువ్వు కూడా చెప్పొచ్చు. పాస్టర్ స్టేజ్ మీద చెప్తాడు, నువ్వు స్టేజ్ కింద చెప్తావు అంతే. ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంటే స్టేజ్ మీద కూడా రప్పిస్తాడు దేవుడు, అది వేరే సంగతి. నువ్వు ఒక్కరికి చెప్పిన స్వార్థే కదా. ఏంటి వాక్యం చెప్పడం అంటే 10 మంది ముందు నిలబడి 1000 మంది ముందు నిలబడి మాట్లాడమే కాదు కదా. పిల్లరా, నీకు సమయం దొరికిన కొలది, అవకాశం దొరికిన కొలది ఏమండి నీ సహోదరులు, నీ తోడుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా నీ స్నేహితులు ఏమండి నీకు సంబంధించినటువంటి వాళ్ళు నశించిపోకూడదు, నాశనంలోనికి వెళ్ళిపోకూడదు. ఏమండి నువ్వు స్వార్థను ప్రకటిస్తావు, ఎలాగైనా వాళ్ళని కాపాడాలని ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నీలో ఏముంది? ప్రేమ అనే లక్షణం ఉంది. ఇలాంటి వారే దేవుడికి కావాలి. పిల్లరా, అయ్యి బాబు మీకు నా వాక్యం చెప్పలేనంటారా? చెప్పే వాళ్ళని నిలబెట్టు, అంతే కదా. చెప్పే వాళ్ళని నిలబెడితే చెప్పినా నాకెంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడో, నన్ను నిలబెట్టిన వాళ్ళకు కూడా అంతే ప్రతిఫలం ఇస్తాడండి దేవుడు. పిల్లరా, ఆయన పక్షపాతి కాదండి. ఆయన ఒక్కొక్కరికి లెక్కించేవాడు కదా. ఆయన ఏమండి అందరికి న్యాయంగా చేసేవాడు. ఆయన నాకులాగా వాక్యం చెప్పలేరేమో కొంతమంది. చెప్పే వాళ్ళని, సత్యం చెప్పే వాళ్ళని నిలబెట్టు. దేవుడు చెప్పే వాళ్ళని నిలబెడితే అప్పుడు నిలబెట్టడం ద్వారా, ఆ వాక్యం ప్రకటించడం వల్ల అనేకులు మరి సత్యం తెలుసుకుంటారు కదా, రక్షణలోనికి రాగలరు కదా. అది నువ్వు చేయడం బట్టే జరిగింది కదా. మరి నీకు ప్రేమ ఉంటేనే కదా నువ్వు అది చేయగలిగావు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు క్రైస్తవులు కదా స్వార్థ వ్యాప్తిలో చాలా మంది వెనకబడిపోయారు. సత్యం ప్రకటించే విషయంలో వెనకబడిపోయారు. సహోదరుల్ని ప్రేమించే విషయంలో వెనకబడిపోయారు. ప్రేమ కలిగి ఉండడంలో విషయంలో వెనకబడిపోయారు. పిల్లల అలాగా మనం ఉండకూడదు. మనం ప్రేమ కలిగి ఉన్నామా? ఏమంటే నిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నామా? అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడండి. ఎన్నుకొని ఇగో ఈ విలువైన మందిరం, కదలబడే మందిరం కట్టబడడానికి ఒక రాయిగా నన్ను వాడుకుంటాడంటే ఎంత ధన్యత ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి పిల్లరా. ఏమండి చివరిగా ఒక మాట చెప్తానండి. ఈ మందిరాన్ని స్థాపించింది ఎవరు? ఈ మందిరం అంటే మన సంఘంగా అంటే మొట్టమొదటి మందిరాన్ని కట్టింది ఎవరు? దేవుడికి అనుకూలమైనటువంటి మందిరం ఎవరు కట్టింది? పేతురు ద్వారా. పేతురు ఇందుకు యేసుక్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు స్థాపకుడు. ఆయన యేసుక్రీస్తు వచ్చి మతాన్ని స్థాపించలేదండి. నేను ఒక హైందవుణ్ణి, ఒకవేళ క్రైస్తవ మతం అయితే ఈరోజు నేను ఈ విధంగా మైక్ పట్టుకునేటువంటి కాదు. నేను చూశాను. ఎందుకు యేసు ప్రభు నిజమైన దేవుడు అంటారు? నాకు భలే చిర్రెక్కేదండి ఆ మాట విన్నప్పుడు. నిజంగా యథార్థంగా చెప్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా పూజ చేసేవాడు. ఓకే, అయితే మా అవ్వ యేసు ప్రభు నిజమైన దేవుడు అంట. నాకు నచ్చదమ్మా, నాకు ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా. అయితే చదివేది అలవాటు ఉంది. ఆ చదివేది ప్రారంభమైన తర్వాత పిల్లగా నాకు నిదానంగా ప్రభు మీద క్లారిటీ వస్తూ వచ్చింది. ఆ క్రమంలో నేను ఒకే ఒక విషయాన్ని కొత్తని కొందరు అంత ఎదిగానండి. క్రైస్తవ్యం మతం అయితే ఇక్కడే వదిలిపెడదాం దాన్ని. మతం అని ఎక్కడైనా తేలిందంటే నాకు నా అన్వేషణలో దాన్ని ఇక్కడే వదిలిపెట్టి మరింత బలపడతాం అనుకున్నాను. ఎక్కడ? నా మతంలో. వెతికానండి, ఎక్కడ దొరకలేదండి. ఒకటి దొరికిందండి. ఏంటంటే క్రైస్తవ్యం అనేది ఒక పేరు. ఇంకోటి కూడా దొరికింది. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. యేసు చెప్పాడు ఏమన్నా? నేనే మార్గం అన్నాడు. ఇది కాకుండా ఇంకా ఏ మార్గము లేదని తెలుసుకోవాలి. ఇలాంటి మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక సంఘాన్ని స్థాపించి అదే మందిరం దేవునికి నివాస యోగ్యమైన మందిరముగా మనల్ని కట్టాడు. ఇదే విషయం దావీదు చెప్పాడు. కానీ దేవుడు దావీదు బహుశా కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే దావీదు కూడా మనిషే కదండి. ఇదే విషయాన్ని చెప్పాడు. ఇదే విషయాన్ని దేవుడు చెప్పాడు నాతాను ప్రవక్త ద్వారా. ఇదిగో నీ సంతానంలో కూడా వస్తాడు, నాకు మందిరం కడతాడంటే అది సొలొమోను అనుకున్నాడు. చూడండి, ఆ విషయం చూసుకుని ఈరోజు ముగింపు పలుకుతామండి. కానీ 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ మాట 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏమన్నా రాయడు. దేవుడు చెప్తున్నాడు, దావీదు గారితో చెప్తున్నారండి. ఇక్కడ జాగ్రత్తగా దావీదు గారితో దేవుడు చెప్తున్నాడు, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులలో కూడా నిద్రించిన తరువాత, నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని చూడండి, నీ గర్భములో నుండి వచ్చిన దావీదు, నీ గర్భములో నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు, అతడు అతడు అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి రాయబడినట్టుంది కదా, అంతే కదా. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనము
నిత్యము స్థిరపరచుదును. పిల్లరా, సొలొమోను వచ్చాడండి, దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు. నిత్యము ఆయన రాజ్యం ఉందా చెప్పండి? 40 ఏళ్ళు మాత్రమే ఉందండి, అంతే. 40 ఏళ్ళు మాత్రమే ఉంది. కానీ దేవుడికి ఏమంటున్నాడంటే, దావీదు నీ సంతానంలో నుండి ఒకడు వస్తాడు, ఆయనే నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, ఆయన రాజ్యము నిత్యం ఉండను అంటున్నాడండి. నిత్యం ఉండను అంటున్నాడు. దావీదు అనుకుంటున్నాడు ఆ సొలొమోను గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాడు. కాదు కాదు కాదు, యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నటువంటి మాట. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మతాన్ని స్థాపించలేదు, రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే పిలాతుతో యేసు ప్రభు చెప్పాడు, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడండి. నేను రాజునే. ఆ రాజ్యం క్రీస్తు రాజ్యం. అది దేవుడు ఆనాడు దావీదు వాగ్దానం చేసిన రాజ్యం. అతడు వస్తాడు, నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు. ఆ మందిరం అంటే ఏంటో కాదు, సజీవంగా ఉన్న సంఘమే. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి పోయినా దేవుడు మనలో ఇదే కదలబడే మందిరం. మనమంతా మందిరంగా కట్టబడాలంటే మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. పాత జీవితాలను వదిలిపెట్టేయాలి. ఏమండి, సువార్త ప్రకటనలో ముందుకు కదలాలి. ఈ గొప్ప దేవుని గురించి మనం ఎలాగైనా కానీ ఈ తరానికి ప్రకటించి చచ్చిపోవాలి. ఊరికే పోకూడదు మన ప్రాణంలో, ఊరికే వృధాగా పోకూడదు మన జీవితకాలం. ఎలాగైనా ఈ సత్యాన్ని మనం ప్రకటించి ప్రేమ కలిగి నా సహోదరులు నాశనంలోనికి వెళ్ళకూడదు, వాళ్ళని ఎలాగైనా రక్షించాలని ప్రకటించే వారికి సహకారులుగా ఉండాలి. ప్రకటించే అవకాశం ఇచ్చినప్పుడు ప్రకటించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు ఒక రాయిగా, దేవుని మందిరాన్ని కడతాడు నిన్ను బట్టి. పిల్లరా, ఆ విధంగా మనం అందరూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మనకు అర్థమైంది. మరి ఇదంతా ఎందుకంటే మనం ఈ విధంగా కూడుకొని దేవుని మాటలు వినడం, ఈ విధంగా కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేం కదా. చెట్టు కింద కూడా కూర్చో, అది కూడా దేవుని మందిరమే. కానీ మనకు ఒక వర్షం వచ్చినా, వాతలు వచ్చినా, ఎండు వచ్చినా మనకు ఒక సెక్యూరిటీగా ఒక షెల్టర్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం కట్టుకున్నాం. కానీ నిజంగా దేవుడు ఇక్కడ ఉండాలని కాదు, మనలో ఉండాలని కోరుతున్నాం. మనము ఆయనకి మందిరంగా కట్టబడాలంటే పిల్లరా, పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనంగా మనం మార్చబడుతూ దేవుని సేవలో కొనసాగాలి. అప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. దావీదును పిలిచి రాజ సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడండి. దేవుడు గుంపులో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడు, నిన్ను పిలుచుకుంటాడు. నువ్వే యోగ్యురాలు అంటాడు, నువ్వే కావాలంటాడు, నిన్ను మందిరముగా నిర్మిస్తాడు. అటువంటి యోగ్యతను ప్రియులారా మన జీవితంలో మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మెచ్చే విధంగా మన జీవితాలను మలుచుకొని ఉన్నతంగా దేవుని దృష్టికి అగుపడాలని మనసారా మీ తమ్ముడిగా, మీ అన్నగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. ఇంత మంచి మాటలు ప్రకటించుటకు దేవాది దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. ఆ దేవాది దేవునికి స్తోత్రాలు. అంతేకాకుండా కమిటీ సభ్యులకు, అదేవిధంగా థామస్ అన్న గారికి, ఎలిషా అన్న గారికి ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సంఘానికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.